తూర్పుగోదావరి జిల్లా తాళ్లపొడిలో శివరాత్రి రోజు విషాదం చోటు చేసుకుంది. తాడిపొడి దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో 5గురు యువకులు స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు 5గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన యువకులు పవన్, దుర్గాప్రసాద్, ఆకాష్, పడాల సాయి, తిరుమల శెట్టి పవన్ గా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపొడిలో శివరాత్రి రోజు విషాదం చోటు చేసుకుంది. తాడిపొడి దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పూర్తి సమాచారం ఏంటి? మహాశివరాత్రి పర్వదిన అయితే తీవ్ర విషాదం అయితే నెలకొంది. గోదావరిలో స్నానానికి దిగిన 11 మంది యువకుల్లో అయితే 5గురు గల్లంతయ్యారు. అయితే తూర్పుగోదావరిలో తాడిపల్లి మండలంలో గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. అయితే ఉదయం వీరు మహాశివరాత్రి కావడంతో పుణ్య స్నానాలు చేసేందుకు గోదావరిలోకి అయితే దిగారు. అయితే ఇసుక మేటలు ఉండడంతో అయితే యువకులు నడుచుకుంటూ గోదావరిలోకి వెళ్తుండగా ఒకసారిగా 5 యువకులు ఇసుక మేటలకు ఫస్ట్ ముగ్గురు అయితే కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళ ముగ్గురిని పైకి లాగేందుకు ఇంకో 2 వెళ్ళడంతో మొత్తం పూర్తిగా 5గురు కూడా గల్లంత అయిపోయారు. అయితే వెంటనే అక్కడ స్థానికుల సమాచారంతో పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా అక్కడికి వచ్చి పూర్తిగా మృతదేహాలను వెతికే పనిలో అయితే పడ్డారు. అయితే ఇప్పటికే 4 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఇంకో మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. శీలా, రైట్. ఆ పిల్లలు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు? మొత్తం ఎంతమంది అక్కడికి రావడం జరిగింది? ఈ ఘటన జరిగినప్పుడు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు చూసారా? వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళు ఇప్పుడు అక్కడైతే సుమారు వాళ్ళందరూ కూడా తాడిపూడి గ్రామానికి చెందిన యువకులే. వీళ్ళందరూ కూడా సుమారు 17 నుంచి 18 వయసు ఉన్న వాళ్ళే. అంటే అందరూ కూడా ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులే. అయితే వీళ్ళందరూ కూడా ఈవేళ శివరాత్రి సెలవు కావడంతో విద్యార్థులు అందరూ కలిపి, అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంటి పక్క వారు కావడంతో ఒకరికొకరు స్నేహితులందరూ కలిసి గోదావరికి వచ్చారు. అయితే వీళ్ళందరూ 11 మంది కూడా ఒకరి తర్వాత ఒకరు దిగడంతోనే ఈ ఫస్ట్ 5గురు గల్లంత అవడంతో మిగిలిన 6గురు బయటకు వచ్చి సమాచారం అయితే లోకల్ గా అయితే అందించడం జరిగింది. శీలా, థ్యాంక్ యూ పవన్.